సో రైల్వే నుండి వివిధ ఉద్యోగాలకు సంబంధించి వరుసగా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో డిగ్రీ క్వాలిఫికేషన్ జాబ్స్ అవి. ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇవి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ జాబ్స్. సో ఇంటర్ పాస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఈ ఒక పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు ఈ రోజు నుండి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే నవంబర్ 27వ తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఫీ పేమెంట్ కూడా 29వ తారీఖు వరకు ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకు ఈ యొక్క ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించి మనకు టోటల్గా 50% ఎబోవ్ 50% పర్సంటేజ్ ఉన్నట్లయితే సో వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్లో 50% ఎబోవ్ మార్క్స్ వచ్చినట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సో దీనికి సంబంధించినటువంటి టోటల్గా మనం వేకెన్సీస్ని చూసుకున్నట్లయితే 3058 ఉద్యోగాలకు సంబంధించి మనకు టోటల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అన్ని ఆర్ఆర్బీలలో కలిపి. సో ఇందులో మనకు 4 రకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించిన ఉద్యోగాలు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్క్ అని చెప్పేసి ఈ 4 రకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా మనకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. 2424 ఉద్యోగాలు. సో ఈ యొక్క పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే సో మొదటగా CBT-1 కండక్ట్ చేస్తారు. సో CBT-1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు CBT-2ని కండక్ట్ చేస్తారు. అన్నిటికీ కామన్ CBT-2, CBT-1, CBT-2. అలాగే ఇక్కడ మనకు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఈ 2 పోస్టులకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టైపిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి. సో ఎవరైనా అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకు టైపిస్ట్కి సంబంధించి కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత అయితే ఇందులో CBT-1కి సంబంధించి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని అంటే మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ యొక్క 100 క్వశ్చన్స్ కాను సో జనరల్ అవేర్నెస్కి 40, మ్యాథమెటిక్స్కి 30 అలాగే రీజనింగ్కి 30 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. సో 1.5 అవర్ టైం అయితే ఉంటుంది, 90 మినిట్స్. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా సో దీంట్లో సెలెక్ట్ అయ్యి అంటే షార్ట్ లిస్ట్ అయినటువంటి వారికి CBT-2 ఉంటుంది. సో CBT-2కి ఎంతమంది రేషియోని తీసుకుంటారని అంటే సో ఒక పోస్ట్కి 15 మందిని, ఆ విధంగా సో కేటగిరీ వైజ్గా ఒక పోస్ట్కి 15 మందిని తీసుకోవడం అయితే జరుగుతుంది, షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో CBT-2 ప్యాటర్న్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో 120 క్వశ్చన్స్ గాను అందులో 120 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్కి 35, రీజనింగ్కి 35. టోటల్ టైం మాత్రం సేమ్ 90 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి కూడా మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అయితే రైల్వే ఉద్యోగాల్లో మేజర్గా మనకు ఈ యొక్క విజన్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ కాబట్టి సో విజన్కి సంబంధించి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినప్పుడు విజన్లో మనకు ఈ విధంగా A3, B2 అదేవిధంగా C2 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క పోస్టులకు సంబంధించి పోస్ట్ కోడ్స్ ఇవి. సో వీటికి విజన్ వచ్చేసరికి 6/9, 6/9 ఉండాలి. నియర్ బై విజన్ వచ్చేసరికి 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అని చెప్పేసి ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని పోస్టులకు ఏ విధంగా అనేది మెడికల్ అయితే ఉంది. సో మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏజ్ని చూసుకున్నట్లయితే సో జనవరి 1, 2026 నాటికి 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 30 సంవత్సరాలు మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో మొత్తంగా SC, STలకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే OBCలకు వచ్చేసరికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే సో SC, STలు 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. BC చెందినటువంటి అభ్యర్థులు 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక కట్ ఆఫ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ముందు జన్మించినటువంటి వారు ఎలిజిబుల్ కాదు. సో తర్వాత జన్మించినటువంటి వారు ఎలిజిబుల్ కాబట్టి అది ఒకసారి గమనించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ని ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఫీకి సంబంధించినటువంటి వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఫీ వచ్చేసరికి SC, ST అభ్యర్థులకు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కానివ్వండి, సో మహిళా అభ్యర్థులు ఏ కేటగిరీకి చెందినటువంటి మహిళా అభ్యర్థులు కానివ్వండి, హ్యాండిక్యాప్ PWD అభ్యర్థులు, ట్రాన్స్జెండర్స్, అదేవిధంగా EBC అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఎగ్జామినేషన్ ఫీజు 250 రూపీస్ అయితే ఉంది. సో ఈ 250 రూపీస్ కూడా మనం CBT-1 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో సో ఆ ఎగ్జామ్కి అటెండ్ అయితే మనకి ఈ అమౌంట్ కూడా రిటర్న్ అయితే రావడం జరుగుతుంది ఆఫ్టర్ బ్యాంక్ ఛార్జెస్ కట్
చేసుకొని అదేవిధంగా ఈ క్యాండిడేట్స్ కాకుండా మిగిలినటువంటి వారి ఓసీ అభ్యర్థులు కానివ్వండి, ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ ఎగ్జామినేషన్ ఫీజు 500 అయితే ఉంది అప్లై చేసుకునే టైంలో. సో వీళ్ళు కూడా CPT 1కి అటెండ్ అయితే మళ్ళీ 400 రూపీస్ మళ్ళీ రిటర్న్ అయితే రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసే టైంలో మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. సో మీకు మళ్ళీ రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. లాస్ట్ నోటిఫికేషన్లో చేసినప్పుడు చాలామంది అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల సో వాళ్ళకి రీఫండ్ అయితే కాలేదు. అదొకసారి గమనించుకోండి. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ మరియు డీటెయిల్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అదేవిధంగా మీ 10th సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి మీ యొక్క సిగ్నేచరు, అదేవిధంగా SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో ఆ అభ్యర్థులు ఆయా క్యాస్ట్ సర్టిఫికేట్ని PDF రూపంలో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ఇంకా అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ని చూసుకున్నట్లయితే మనకు సికింద్రాబాద్ జోన్లో 272 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు టోటల్ వేకెన్సీస్ చెప్పాను, అందులో సికింద్రాబాద్ జోన్కి వచ్చేసరికి 272 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ అందరూ ఎలిజిబుల్ దీనికి 115 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వారి కేటగిరీలో చూసుకుంటే SCలకు 40, STలకు 25, OBCలకు 68, అదేవిధంగా EWS అభ్యర్థులకు 24. సో ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జోన్కి కాకుండా ఇంకా ముంబై జోన్కి అలాగే కలకత్తా జోన్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. కలకత్తా జోన్కి వచ్చేసరికి 499 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ముంబై జోన్కి 494 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు ఈ యొక్క RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను, చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా ఫర్దర్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.